సముద్రంలో సరిరారు మాకెవ్వరు అంటూ గర్జిస్తోంది ఇండియన్ నేవీ. సాగర తీరంలో సాహస విన్యాసాలతో అతరగొట్టింది మన నౌకాదళం. పూరీ తీరంలో జరిగిన నేవీ డే రిహార్సల్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. నిప్పులు కక్కుతూ శత్రు మూకలపై విరుచుకుపడ్డ హెలికాప్టర్లు, నేవీ కమాండోల సాహసోపేత విన్యాసాలు, శత్రువుల గుండెల్లో గర్జించిన యుద్ధ విమానాలు, సాగర తీరంలో కదం తొక్కిన యుద్ధ ట్యాంకులు, నౌకాదళ విన్యాసాలు నెక్స్ట్ లెవెల్. వారే వా, మన నేవీ కమాండోల స్వాగ్ చూడండి. ఖతర్నాక్ లుక్ తో వాళ్ళొస్తుంటే దుష్మన్ల గుండెల్లో దడ పుట్టాల్సిందే. ఈ సన్స్ ఆఫ్ గన్స్ తుపాకులను తిప్పుతోంటే కళ్ళు చెదిరిపోవాల్సిందే. సముద్రంలో సరిలేరు మాకెవ్వరు అంటూ దూసుకుపోయాయి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు. యుద్ధ నౌకలు, విమానాల నుంచి దూసుకు వెళ్లాయి మిసైల్స్. ఈ నెల 4న పూరీ తీరంలో నేవీ డే జరపనుంది మన నావికాదళం. దానికోసమే ఈ రిహార్సల్స్. తమ విన్యాసాలతో వేవ్స్ ఆఫ్ పవర్ ఎట్టా ఉంటుందో చూపించింది నౌకాదళం. ఒడిశాలోని పూరీ తీరంలో మరో 2 రోజుల్లో జరగనున్న నేవీ డేలో ఆపరేషన్ డెమాన్స్ట్రేషన్ కోసం ఇలా సన్నాహక విన్యాసాలు చేసింది మన నౌకాదళం. నేవీ హెలికాప్టర్స్, ఫైటర్ జెట్స్, పెట్రోలింగ్ విమానాలు, యుద్ధ నౌకల విన్యాసాలు, మాక్ రెస్క్యూలు అదరహో అనే లెవెల్లో జరిగాయి. ఇండియన్ నేవీ బలం, బలగం, సముద్రంలో శత్రువులను మట్టి కరిపించే సత్తాను ఈ రిహార్సల్స్ టీజర్లో చూపించింది. ట్రైలరే ఇట్టా ఉంటే ఇక 4వ తేదీన జరగనున్న ఫుల్ పిక్చర్ వైల్డ్ ఫైరే. ఈ రిహార్సల్స్ లో ఢిల్లీ క్లాస్ డిస్ట్రాయర్లు, శివాలిక్ క్లాస్ ఫ్రిగేటర్లు, కమోర్టా క్లాస్ షిప్లు, నేవల్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్స్, HAL తయారు చేసిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ పాల్గొన్నాయి. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ను మట్టి కరిపించిన మన దేశం ఆ సమరంలో ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో భారత నేవీ కీలక పాత్రను పోషించింది. ఆ యుద్ధంలో మన నౌకాదళం సాధించిన విజయాలను స్మరించుకోవడానికి ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీ డే జరుపుతారు.